నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం సీటు చాలా హాట్ టాపిక్గా మారింది. గన్నవరం టికెట్టు వల్లభనేని వంశీ గారికి ఉందా లేదా అనేది పెద్ద చర్చ నడుస్తుంది. గత కొన్ని నెలలుగా వల్లభనేని వంశీ గారు స్తబ్దత వాతావరణం కొనసాగిస్తుండడంతో ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంది. గన్నవరం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనే దాని మీద డైలమా నడుస్తున్న క్రమంలో 2024 ఎన్నికల్లో గన్నవరం నుండి వల్లభనేని వంశీ గారు పోటీ చేయడం వైఎస్ఆర్సీపీ అనేది చాలా క్లియర్గా మనకున్న సమాచారం. మరి ఈ రోజు నుండి వల్లభనేని వంశీ గారు చాలా యాక్టివ్గా గన్నవరం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. మరి వైఎస్ఆర్సీపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా గన్నవరం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ గారు పోటీ చేయడానికి మరి ఆ దిశగానే వంశీ గారు అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న కన్ఫ్యూజను ఇవాళతో తొలగిపోయే పరిస్థితి ఉంది. మరి గన్నవరం నుంచి పోటీ చేస్తారా వంశీ గారు, పెనమలూరు వెళ్తారా, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు వల్లభనేని వంశీ గారిని చర్చ నడుస్తున్న తరుణంలో మరి ఇవాళ వల్లభనేని వంశీ గారు గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మనకున్న సమాచారం. ఈరోజు నుండి వైఎస్ఆర్సీపీ గన్నవరం అభ్యర్థిగా వల్లభనేని వంశీ గారు రంగంలో దిగబోతున్నారు. ఎన్నికల రణంలో తన సత్తా ఏంటో చాటబోతున్నారు. మరి వైఎస్ఆర్సీపీ బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు, ముఖ్యంగా రైతాంగానికి ఎలాంటి రాయితీలు ఇచ్చింది, రైతు భరోసా, అదేవిధంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి ఈ వర్గాల్ని వైఎస్ఆర్సీపీ 90% ఆదుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున ఆ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం పార్టీ అధిష్టానం ఇచ్చే అవకాశాలు పరిశీలిస్తున్న తరుణంలో వల్లభనేని వంశీ గారు వైఎస్ఆర్సీపీకి సంపూర్ణంగా వైఎస్ఆర్సీపీలో పార్టీ విజయానికి అదేవిధంగా ఎన్నికల్లో తన విజయం గన్నవరంలో తన విజయం తథ్యమని చెప్పి వంశీ గారు అంటున్నారు. మరి ఏదేమైనా గన్నవరం టికెట్ క్లారిటీ వచ్చింది. వంశీ గారు గుడివాడ నుండి కొడాల నాని గారు అనేది కూడా క్లారిటీ ఉంది. లాస్ట్ మినిట్లో ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటే మినహా గుడివాడలో కొడాల నాని గారు, గన్నవరంలో వల్లభనేని వంశీ గారు ఇద్దరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 2024 ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం. తింటే అలంకార్ స్వీట్స్ తినాలి, తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్, స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, Fire Station Center,